సాంకేతికతను ఆధారంగా చేసుకుని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి గ్రామంలో 3 కోట్ల నిధులతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి 40 ఇళ్లకు నూతన గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు అందించారు. ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు. పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు మంథనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని దానిలో భాగంగానే మంథని మండలంలో సోమన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఎందుకంటే ఇక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరిమణులు, ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించి, నేతకాని వర్గానికి సంబంధించి, మాదిగ మాల బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి ఇవ్వాలనే ఆలోచనతో 228 ఇల్లులు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతా కంప్యూటరైజ్డ్ పర్మిషన్లు ఉన్నాయి.